తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. టైగర్ నాగేశ్వరరావు టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టువర్టుపురం గజదొంగగా పేరొందిన నాగేశ్వరరావు రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా రూపొందడంతో దీని పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్, ప్రోమోలన్నీ ఆకట్టుకోవడంతో ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మాస్ మహారాజా రవితేజ కొడితే పాన్ ఇండియా లెవెల్లో రీసౌండ్ రావడం పక్కా అనే నమ్మకాలు ఏర్పడ్డాయి. మరి ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందా? రవితేజ తన మాస్ పవర్ చూపించాడా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: నాగేశ్వరరావు స్టువర్టుపురంకి చెందిన ఒక దొంగ. చిన్నప్పటి నుంచే దొంగతనాలు ఎలా చేయాలో ట్రైనింగ్ తీసుకున్న అతడు ఒక గజ దొంగగా ఎదుగుతాడు. పోలీసులకు దొరకకుండా ఎంతో చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతుంటాడు. అయితే ఒకరోజు లోకల్లో ఉండే ఒక బడా వ్యక్తితో నాగేశ్వరరావుకు గొడవ జరుగుతుంది. దాంతో అతడు పక్కా ప్లానింగ్తో నాగేశ్వరరావుని అరెస్ట్ చేయిస్తాడు. అలా జైలు పాలైన నాగేశ్వరరావు కొన్నాళ్ల తర్వాత తెలివిగా ఆ జైలు నుంచి తప్పించుకొని పారిపోతాడు. అప్పుడు అతడు టైగర్ నాగేశ్వరరావుగా అవతారం ఎత్తుతాడు. కొంతకాలంలోనే ఒక మామూలు దొంగ నుంచి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ దొంగగా మారుతాడు. దీంతో నాగేశ్వరరావుని పట్టుకోవడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని రంగంలోకి దింపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, టైగర్ మరియు ఆ ఆఫీసర్ మధ్య పోరు ఎలా సాగింది, అసలు టైగర్ లక్ష్యం ఏంటి, చివరికి ఏమవుతుంది అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: రియల్ లైఫ్ నాగేశ్వరరావు స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. స్టువర్టుపురానికి చెందిన ఒక మామూలు దొంగ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ దొంగగా మారుతాడు. ఈ రియల్ స్టోరీకి కమర్షియల్ అంశాలన్నీ జోడించి ఒక డిఫరెంట్ సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేందుకు డైరెక్టర్ వంశీ తనదైన ప్రయత్నం చేశాడు. యాక్షన్, కామెడీ, లవ్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు, మలుపులన్నీ కలిపి ఒక మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ను అందించేందుకు ట్రై చేశాడు. ఈ విషయంలో అతడు 100% కాకపోయినా దాదాపుగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక ఆసక్తికరమైన పాయింట్తో మొదలవుతుంది. డైరెక్టర్ అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా మనల్ని నేరుగా స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు. రవితేజ ఇంట్రొడక్షన్ అయితే అద్దిరిపోయింది. మొదట్లో సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగి ఆ తర్వాత స్లో డౌన్ అవుతుంది. స్టోరీ మెల్లగా నడిచే కొద్దీ ఆసక్తికరంగా మారుతుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఓ ఊపు అందుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ దీనిని బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇది రేసీగా సాగిపోతుంది. రాబరీ సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయి. ఒకవైపు పోలీసులు నాగేశ్వరరావుని పట్టుకోవడానికి ప్లాన్స్ వేస్తే అందుకు పై ఎత్తులు వేస్తూ నాగేశ్వరరావు ఇచ్చే ఝలకులు అవుట్ స్టాండింగ్గా ఉంటాయి. క్యాట్ అండ్ మౌస్ తరహాలో ఈ సెకండ్ హాఫ్ మొత్తం ఉత్కంఠభరితంగా దూసుకుపోతుంది. యాక్షన్ సీన్లు అయితే వీర లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్స్ వండర్ దాన్ ద వండర్ఫుల్ అనేలా డైరెక్టర్ సూపర్బ్గా డిజైన్ చేశాడు. చివరగా క్లైమాక్స్ ఎపిసోడ్ని డైరెక్టర్ వీర లెవెల్లో ప్లాన్ చేసి మంచి ముగింపు ఇచ్చాడు. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే రవితేజ వింటేజ్ పర్ఫార్మెన్స్, ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, హీరో పోలీస్ మధ్య చేజింగ్ సీన్లు ఈ సినిమాలో హైలైట్గా నిలిచాయి. రన్ టైం మరీ 3 గంటలు ఉండడంతో అక్కడక్కడ కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓవరాల్గా మాత్రం ఈ సినిమా ఆడియన్స్కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. లూప్ హోల్స్ని పక్కన పెట్టేస్తే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు. రవితేజ ఈ సినిమాతో విమర్శకులకు 70mm రాడ్ దింపాడని చెప్పుకోవచ్చు. అయిపోయి